హలో ఎవ్రీవన్, హాయ్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అండ్ సేఫ్. ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ మనుషుల మధ్యలో ఎలా జరుగుతుంది అండ్ దేన్ని సెలెక్ట్ చేసుకుంటారో we are going to learn today. Okay, I have a question for you. Just answer this question. మనుషుల్ని మీరు కలిసినప్పుడు మీరు ఎక్కువగా మనుషులకి కాంప్లిమెంట్ చేస్తారా లేదా కంప్లైంట్ చేస్తారా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ సంబడి. చాలా మంది మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడి వాళ్ళు వెళ్ళగానే వారి గురించి బ్యాడ్గా మాట్లాడుకునేటువంటి బ్యాచ్ చాలా మంది ఉంటారు. అది నీ లైఫ్లో, పక్క లైఫ్లో అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళందరిలో కూడా జరుగుతుంటుంది. కానీ బెటర్ స్పీకర్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వారి గురించి కాంప్లిమెంట్ చేస్తారు, వారు లేనప్పుడు వారి గురించి కంప్లైంట్ చేయడం మానేస్తారు. బికాస్ వాటిని మనం మార్చలేం కాబట్టి వాటి గురించి ఆలోచించి కంప్లైంట్ చేసి వేస్ట్ అన్నమాట. అందుకే వాట్ యు డూ ఇస్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ గుడ్ కమ్యూనికేటర్ ఆర్ గుడ్ స్పీకర్, స్టాప్ కంప్లైనింగ్ ఆన్ పీపుల్. Try to compliment others. How do you compliment? ఎవరైనా ఏ చిన్న పని చేసినా చాలా బాగా చేశావు అని చెప్పడమే మనిషికి ఇచ్చేటువంటి చాలా పెద్ద సపోర్ట్. ఆ సపోర్ట్ని ఒక్క పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ ఆర్ వెల్ విషెస్ కూడా ప్రతిసారి మనకు కాంప్లిమెంట్స్ కానీ కంగ్రాట్స్ కానీ తెలియజేస్తుంటే వీ కెన్ డూ మోర్ ఎఫెక్టివ్లీ వాట్ ది అదర్ వర్క్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్. కరెక్ట్? థింక్ you should compliment others. You must compliment others. Compliments can make us strong. Compliments can give us strength to do lot of things with lot of effort. Okay, ఇక ముందు నుంచి మీరు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి అంటే, ఎవరైనా ఒక పని బాగా చేశారు అంటే మీకు ఒక ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఒక సీక్వెన్షియల్ వొకాబులరీ చెప్తాను. షూర్, మీరు ఇంప్రెసివ్గా వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు, కాంప్లిమెంట్ చేయొచ్చు, ఇంకా వాళ్ళని బెటర్గా చేయమని యూ కెన్ కంగ్రాచులేట్ దెమ్. Okay, let's get started. Okay, alphabetical ఆర్డర్లో ఫస్ట్ లెటర్ ఏంటి మీకు తెలుసు కదా? A for amazing. ఎవరైనా ఒక మంచి పని చేయగానే ఇమీడియట్ గా మీరు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ బీతో ఎలా చెప్పొచ్చు అంటే బ్రిలియంట్. షీ ఈస్ బ్రిలియంట్, హీ ఈస్ బ్రిలియంట్, ఆర్ యూ కెన్ సే దట్ బ్రేవ్ వర్క్. లేదా ఇంకొక వర్డ్ రాస్తున్నాను, బ్రావో. ఇట్ మీన్స్ చాలా బాగా చేసావు, వెల్ డన్ అని చెప్పినట్టు. చూడండి, ఒక్క వర్డ్ కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇట్ మీన్స్ ఇంత వొకాబులరీ నేర్చుకుంటే అంత పర్ఫెక్ట్గా, అంత కంఫర్టబుల్గా, స్టేబుల్గా యూ కెన్ టాక్ సాఫ్ట్లీ అండ్ ఇంప్రెస్ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్. దిస్ ఈస్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ పీపుల్. యూ హ్యావ్ టు మేక్ అ గుడ్ కాన్వర్సేషన్. ఇఫ్ యూ మేక్ అ గుడ్ కాన్వర్సేషన్, everybody can feel positive about you. If you speak something bad, definitely people can spread something negative about you. You will become a pessimist. You should not become a pessimist. You should become an optimist. Correct? Now, C for champion. Hey, you are a champion, dear. You are a classy one. You can compliment them. లిటరలీ కాంప్లిమెంట్ ఇస్తే అవతల మనిషికి వచ్చే సంతోషం చాలా విలువైనది. అట్లని మనం ప్రతిసారి వాళ్ళకి ఈ బిస్కెట్స్ లాగా వేసి వాళ్ళతో టైం పాస్ చేయకూడదు. యూ షుడ్ గివ్ అ వాల్యుబుల్ compliment which can give him more confidence. Okay, and D for daring. Hey, you did a daring thing. Yeah, you did a dedicated thing and you are dedicated. She is dedicated. You are daring. ఇట్లా మేము చెప్పచ్చు. ఓకే, అండ్ ఈ ఫర్ ఎక్సెప్షనల్. చాలా సార్లు ఈ యొక్క వర్డ్ ని మనం మాట్లాడాలి అంటే గుర్తుండాలి, లేదా ఆర్ యూ కాంట్ ఈవెన్ సే దట్. కొంతమంది ఎక్సెప్షనల్ అని చెప్పడానికి బదులు ఎక్సలెంట్ అని చెప్తారు. అవునా, అది కూడా బాగానే ఉంది, కానీ యూ షుడ్ ట్రై అనదర్ వర్డ్ కదా. ఇంకొక వర్డ్ ఈతోనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఎగ్జాంపులరీ. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి వొకాబులరీ మీరు నేర్చుకోవడం వల్ల యూ కెన్ స్పీక్ బెటర్ అండ్ ఇంప్రెస్ పీపుల్ ఆల్సో. ఎఫ్ తో మీరు చెప్పాల్సినటువంటి కాంప్లిమెంటరీ వర్డ్స్, దే ఆర్ కాల్డ్ F for first class. Hey, you are first class. And you can say that you are first rate. And ఇలా చెప్తూ ఉంటే మళ్ళీ మీకు ఇంకోటి కూడా గుర్తు రావచ్చు. It is called flabbergasted. Hey, you are flabbergasted. It means amazing.
and it means F for fantastic. చూడండి, ఇన్ని వర్డ్స్ మీరు నేర్చుకుంటూ కాంప్లిమెంట్ చేస్తుంటే ఎంతమందిని మీరు రోజు బెటర్గా సపోర్ట్గా మీ యొక్క వర్డ్స్ ఉంటాయి. చూడండి, ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఐతో వీ కెన్ యూస్ అనదర్ వర్డ్, ఇట్స్ కాల్డ్ ఇంప్రెసివ్. Hey mister, you are impressive. And you can use another word which is ingenious. This word also can say the same thing, you are genius. If you want to use another, here you can use genius. Hey mister, నువ్వు genius అని చెప్పాలన్నా ఇలాంటి vocabulary యూస్ చేయొచ్చు. ఇంకా బెటర్ గా మీరు కాంప్లిమెంట్ చేయాలి అంటే సింపుల్, you know very well, mind blowing. ఈ పదం కూడా మీరు వినే ఉంటారు. యు ఆర్ మైండ్ బ్లోయింగ్, యు ఆర్ మైండ్ బాగ్లింగ్. చూడండి, వన్ మోర్ వర్డ్ కెన్ గివ్ యూ సమ్ మోర్ ఐడియా. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే సూపర్, అండ్ యు ఆర్ అవుట్ స్టాండింగ్. నువ్వు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసావు, అండ్ యు ఆర్ టాప్ నాచ్, అండ్ యు ఆర్ ఫెనామినల్. ఇలా ఎంతో వర్డ్స్ మీరు నేర్చుకుని ఇంకొకరిని కాంప్లిమెంట్ చేస్తుంటే ఆ కాంప్లిమెంట్స్ మళ్ళీ మీ వెనకొస్తాయి. మిమ్మల్ని కూడా కాంప్లిమెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. జనరల్గా మనం ఎంతమందికి అయితే కాంప్లిమెంట్ చేయడం, సపోర్ట్ చేయడం, పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ఉంటుందో ఆ వైబ్ మనల్ని కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం నెగిటివ్గా మాట్లాడాలి అనుకుంటామో ఆ నెగిటివ్ వైబ్ మనల్ని వదిలిపెట్టలేదు. సమ్వన్స్ నెగిటివ్ థాట్స్ ఆల్సో కెన్ ఫాలో అస్. ఇట్ మీన్స్ వాట్ యు గివ్ టు దిస్ వరల్డ్, ఇట్ కమ్స్ బ్యాక్. ఏది ఇస్తారో మీరు దాన్నే తీసుకుంటారు. అంటే చాలా వరకు మనం పాజిటివ్గానే మెలగాలి ప్రతి ఒక్క మనిషితో. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఒకనొక టైంలో నన్ను ఒక మనిషి చూడగానే హీ ఫెల్ట్ సో హ్యాపీ. సార్, నేను మిమ్మల్ని కలిశాను, నేను మీతో మాట్లాడుతున్నాను. హలో సార్, హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్. ఎన్నో టైమ్స్ మెసేజ్ చేయడం, కాల్ చేయడం, కలవాలని అడగడం చాలా సార్లు జరిగింది. అండ్ ఈవెన్ వీ హ్యాడ్ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ, సంథింగ్, సమ్ టైమ్స్ హ్యావింగ్ సమ్ స్నాక్ ఐటమ్. ఎస్, వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్స్. బట్ కొన్ని డేస్ తర్వాత ఆర్ కొన్ని వీక్స్ తర్వాత ఆ ఎక్సైట్మెంట్ మొత్తం ఫ్లాట్గా మారిపోయింది. అంటే దిస్ కైండ్ ఆఫ్ వేవ్ మూమెంట్స్ ఉంటాయి, ఎక్సైట్మెంట్స్. ఎస్ సార్, ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్. ఆ ఎక్సైట్మెంట్ మొత్తం పోయింది. నేను కొంచెం అబ్జర్వ్ చేస్తూ కీన్గా వస్తూ ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ బీన్ సీయింగ్ దాట్ ఇంత హైప్ ఇచ్చి, ఇంత ఫీల్తో మన గురించి మాట్లాడి, మన గురించి కాంప్లిమెంట్ చేసి సడన్గా ఇలా జరగడానికి గల కారణం ఏంటి? వాట్ హ్యాపెన్? డిడ్ ఐ హర్ట్ హిమ్ ఆర్ డిడ్ హీ హర్ట్ మీ? ఇట్ మీన్స్ మనం ఏం చేయకపోయినా ఒక మనిషిలో ఉన్న ఎక్సైట్మెంట్ పోవడం అంటే ఏంటి కారణం అని వెతకడానికి ట్రై చేశాను. కానీ దానికి కారణం ఏమో తెలియదు. కానీ బట్ దట్ పర్సన్ హ్యాస్ గాటన్ సమ్ అదర్ మైండ్ సెట్. అంటే ప్లీజ్, మనతో కలిసే ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ చూపించి మన అనుభవాన్ని పెంచుతాడు. అంటే ఎలాంటి అనుభవం? చాలా నేర్చుకున్నాం అనే అనుభవం, లేదా వీళ్ళు చాలా డిఫరెంట్ అని చెప్పే అనుభవం, లేదా వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తారన్న అనుభవాన్ని మనకిస్తారు. కానీ ఎక్కువ శాతం మనుషులు మీరు ఒక్క నెగటివ్ వర్డ్ మాట్లాడితే చాలు, దాన్ని 100% డబుల్ ట్రిపుల్గా మీకు రిటర్న్లో ఇవ్వడానికి ఉంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎందుకు నాతో మాట్లాడలేదు, మీరు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు, అలాగే మీరు నాతో ఎందుకు ఉండలేదు అని ఎవరితో మీరు డిబేట్ చేయకండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ బ్యాడ్. అటువంటి కాన్వర్సేషన్లో ఒక్క వర్డ్ మీతో నుంచి నెగిటివ్గా వచ్చినా, ఈ కాంప్లిమెంట్ చేశారే 100 times ఇవన్నీ పోతాయి. దట్స్ వాట్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే అక్కడున్న ఒక 6-pack అండ్ అక్కడున్న ఒక టెరిఫిక్ సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఎంత మందిని కొట్టగలిగే శక్తి ఉన్నా ఆ మనిషిని ఒక్క మాటతో కొట్టచ్చు. లేదా తనలో ఉన్న బోన్స్ అన్ని బ్రేక్ చేసేలాగా ఒక్క వర్డ్ అయితే చాలు. థింక్, వర్డ్స్కి అంత పవర్ ఉంది. ప్లీజ్, వర్డ్స్ని మీరు ఎప్పుడూ చీప్గాను, వర్డ్స్ని ఎప్పుడు చాలా తక్కువగాను, వర్డ్స్ని ఎప్పుడు అండర్ రేటెడ్గా చేయకండి. వర్డ్స్ కెన్ డూ మ్యాజిక్. అది మీ లైఫ్లో, నా లైఫ్లో, నా జీవితాన్ని కూడా ఒక్క మనిషి ఒక్క వర్డ్తో నాలో ఉన్న డల్నెస్ మొత్తం పోగొట్టాడు. ఒక్కటే వర్డ్. Simple, he asked only one question when I was just walking on the streets, and he found me and asked,
నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే కొంచెం నేను డల్గా ఉన్నానేమో అని కనిపెట్టారేమో నాకు తెలియదు. బట్ హీ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్, మిస్టర్ కేశవ్ సైలాస్, ఆర్ యూ అట్ టెన్షన్ ఆర్ అటెన్షన్? ఒక్కటే వర్డ్, టెన్షన్లో ఉన్నారా లేదా అటెన్షన్లో ఉన్నారా అని అడిగారు. దట్ వన్ వర్డ్ చేంజ్డ్ మీ అ లాట్. ప్లీజ్, మనం ఎన్నిసార్లు టెన్షన్గా ఉంటామో అటెన్షన్ని కోల్పోతాం. ఈ అటెన్షన్ కోల్పోవడం వల్ల మన దగ్గర ఉన్నవన్నీ పోతాయి. దాంట్లో మనం అటెన్షన్గా లేకపోతే మన పర్స్, మన మొబైల్ ఫోన్, మన వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఎవరైనా తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలాగే మనం మెంటల్గా అటెన్షన్గా లేవనుకోండి, మన హార్ట్, మన బ్రెయిన్, మన థాట్స్ అన్నీ తీసుకెళ్తారు. దట్స్ వాట్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడడం అంటే ఏదో గంట, 2 గంటలు, 1 month, 2 months కాదండి. ఇట్స్ ఎ లైఫ్ టైం ప్రాక్టీస్. మాట్లాడడం రాక ఇప్పటికీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతూ ఉంటారు. మాట్లాడడం రాక ఇప్పటికీ ఫ్రెండ్స్ గొడవ పడుతూనే ఉంటారు. మాట్లాడడం రాక ఒక అబ్బాయికి అమ్మాయికి రీసెంట్గా మ్యారేజ్ అయ్యి డివోర్స్ దగ్గరికి వెళ్ళేంత సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఇట్ మీన్స్ అవతలి మనిషి యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడమే యు ఆర్ ఎక్సలెంట్, యు ఆర్ సూపర్, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ ఫెనామినల్, యు ఆర్ టాప్ నాచ్. బట్ ఒక్క మనిషిని మీరు అర్థం చేసుకోగలిగారు అంటే ఆ సందర్భాన్ని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ యూ, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ గాడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికి రిప్లై ఇవ్వడం ఇంకొక పెద్ద ఫైట్ అన్నమాట. దానికి ఎలా రిప్లై ఇవ్వాలో కూడా ఆలోచించి మాట్లాడితే ఎవ్రీ వన్స్ లైఫ్ కెన్ బీ బ్యూటిఫుల్. యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. ఈ ఇంగ్లీష్ పదాలు కొన్ని నేర్చుకునేటప్పుడు మీరు కొంచెం టెన్స్డ్గా ఫీల్ అవ్వచ్చు. బట్ నో ప్రాబ్లం, నేర్చుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఆ గొప్ప విషయంలో చిన్న తప్పులు చేయడం చాలా చిన్న విషయం. ఓకే, నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా, కేర్ఫుల్గా మాట్లాడడానికి నా ఫోకస్ మొత్తం ఆ స్పీచ్ మీద లేదా ఆ క్లాస్ మీద ఉండేలాగా ఐ విల్ ప్రిపేర్ మై మైండ్. ఆ టైంలో ఏ ఫోన్ వచ్చినా నో లిఫ్టింగ్ అప్ అండ్ టాకింగ్, అండ్ ఎవరు వచ్చి మాట్లాడాలనుకున్నా నో టాకింగ్ అండ్ నో ఇన్విటేషన్. అండ్ ఆ టైంలో ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకున్నా ప్లీజ్ జస్ట్ కమ్ ఆఫ్టర్ 10 minutes అండ్ కమ్ ఆఫ్టర్ 5 minutes అండ్ ఐఎమ్ జస్ట్ రీడింగ్. ఇలాంటి ఎక్సైట్మెంట్ థింగ్ని మనం క్రియేట్ చేసుకోవడం వల్ల మన ఫోకస్ ఎవ్వరూ తీసేయలేరు. That's what you should understand your abilities first to speak better. ఇన్ని వర్డ్స్ షేర్ చేశాను కదా, మీరు ఎన్ని వర్డ్స్ చూడకుండా రాయగలరు. రాసి ఇమ్మీడియట్గా వాటిని రోజు ఒక 2 or 3 or 4 or 5 వర్డ్స్ యూస్ చేయడం నేర్చుకుంటే you can become a very good speaker soon. It is not going to happen within one day, but you're going to become a good speaker. Definitely it is not going to happen for a person who is lazy and who is sluggard and who is not interested like a couch potato. Yes? Are you a smart cookie? Yeah, definitely you can learn something better and you can improve your communication skill. And after watching this video, try to feel that positive, yes, today I'm gonna feel better, I'm gonna speak better, I'm gonna write down something better, whatever I have thoughts in my brain, I am just keeping those words on the paper. Those words only can make me to become a very good speaker. Think in that way. Sure, you will become a very good speaker. ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, ఇక మొదలెడదామా? ఆల్ ది బెస్ట్.